కదా అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్ స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఎండింగ్ ప్రాబ్లమ్ స్టార్టింగ్ ప్రాబ్లమ్ కట్ ఆఫ్ టైం కూడా ఎక్కడికి 30లో సుమారు 19 కిలోమీటర్లు లాంగ్ వెళ్తాం మనం స్టార్టింగ్ దింపేది సపోజ్ దీంట్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బైక్ ఎండింగ్ ఇద్దరు ఫస్ట్ ఇక్కడ తీసుకెళ్ళి ఫిల్ చేసేసుకుంటుంటే ఈ రొటేట్ అవుతామంటే ఇంత ఉంటుంది కిలోమీటర్కి 65 నిమిషాలు వస్తాయి. కేసు రామప్రసాద్, నేను, భరత్, రవికుమార్ ఇట్లాంటి వాళ్ళు 11 మంది ఉంటారు. ఇంకా ప్రీమిల్లో ఒక 5 మంది 11 ప్లస్ 5 యాక్చువల్గా 16 ప్లస్ గంటా శ్రీనివాస్ గారు. మనందరం సర్వీస్ చేయాల్సింది ఆయన కదా వాళ్ళు ఎక్కడ కాదు ఉంటుంది కదా 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పెట్టాలి. 25 కిలోమీటర్లు 16 టెస్ట్ వచ్చి 16 మనకి 7,000 వస్తుంది. వీళ్ళకి ఇస్తాం అప్పుడు బాగా సెట్ అండి. అది ఒకటి చెప్పచ్చు. ఎందుకంటే ఈ అందమైన నగరం, మన పక్కనే బీచ్ ఉంది. పబ్లిక్ చాలామంది అక్కడి నుండి డబ్బు ఖర్చు పెట్టి బీచ్ చూడడానికి వస్తారండి. ఇప్పుడు మేమే బస్ ఎక్కించి తీసుకొచ్చాము. బయట నుండి వచ్చిన పబ్లిక్ డెఫినెట్గా బీచ్ దగ్గర కాసేపు కూర్చోడానికి. ఒక బస్సులో 40 మంది వచ్చారు. మన లెక్కల్లో 35 చేసినాం. ఇది ఆటోలు టాక్సీలు వదిలేసినాం. అదే ఆటో 2 వీలర్ నడిచి వచ్చిన వాళ్ళు వదిలేస్తే 2,99,000 బస్సులు వస్తున్నారు. అది పెట్టాలి. 2,99,000 రాకపోయినా యావరేజ్ బస్సు 34 చేసుకున్నారు. బస్సు 34 చేసుకున్నారు. 2.5 వస్తారు. 2,50,000 బస్సులు వస్తారు. ఈ 2,50,000 మనం వెనక్కి పంపించేయాలి. దానికి మనకు 7,295 మొత్తం బస్సులే ఆటోలు కూడా అప్లై చేస్తున్నారు. 7,295 బస్సులు మీకు 25 కిలోమీటర్లు వెళ్తాం. 5 కిలోమీటర్లు దిగుతుంది. ఇది రెండు పక్కల ఫుల్ చేస్తుంది. 25 కిలోమీటర్ల మాత్రం బస్సులు యాక్సెస్ మధ్యలో పార్కింగ్ అంతా మీరు బాగా ప్లాన్ చేశారు. నా డౌట్ ఏంటంటే రిటర్న్ 4 గంటలకు వచ్చిన తర్వాత మరి 3 లక్షల్లో 30,000 మంది బీచ్కి పోయినా 50,000 పోయినా 2,50,000 వచ్చేస్తాయి. ఇంకొక మార్గం ఉంది సార్. ఇప్పుడు అనుకోండి, ఇక్కడ ఒక కంపార్ట్మెంట్, నెక్స్ట్ కంపార్ట్మెంట్. ఈ 3 కంపార్ట్మెంట్స్కి ఫీల్ చేస్తున్న పార్కింగ్ స్పేస్ ఇది. ఆ పార్కింగ్ స్పేస్లో అనుకోండి 40-100 బస్సులు ఉన్నాయి. సో పబ్లిక్ అందరూ పోయి బస్ ఎక్కుతారు. కానీ పంపడం మాత్రం మా చేతుల్లో ఉంది. మేము ఫస్ట్ ఒక బస్ పంపుతాం, నెక్స్ట్ 2 బస్ పంపుతాం, నెక్స్ట్ 3 బస్ పంపుతాం. పబ్లిక్కి అది మీరు చేయగలిగితే పార్కింగ్ అదే అది చేయాల్సిందే. అది మా చేతుల్లో ఉంది. అది 100% మనం చెప్తాం. ఒకవేళ పబ్లిక్ అందరూ ఇమీడియట్గా వెళ్ళిపోతే అని ఉంటే అందరూ ఇమీడియట్గా నడిచి బస్ ఎక్కితే సార్ కొంచెం లాస్ట్ సార్ ఆర్డర్ చేసుకుంటారు. రావు సార్ రావు సార్ ఒకసారి పట్టుకోండి. Appreciation letter,
ఎస్ఎస్ రావు గారు, ఎస్ఎస్ రావు గారు, వి రామనాయుడు గారు, సిఎస్ మణికంఠ గారు, పిఎస్ నాయుడు గారు, ఎం నాయుడు గారు. ముగ్గురు మినిస్టర్స్తో రావడం అంటే కనకారం కొంచెం జరగలేదు. అలాంటి ముఖ్యమైన కార్యక్రమం చేతి మీదుగా అవుతున్నాయి. ఎస్ఎస్ రావు గారు, సిఎస్ మణికంఠ గారు, సార్ ఒకసారి